చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆయన నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచు. ఒక మామూలు భూమి మీద పుట్టినటువంటి ఒక మానవుడి రక్తమే మొరపెట్టగలిగింది. యేసు రక్తం మొరపెట్టకూడదా? యేసు రక్తంకి ఆ శక్తి లేదా? ఒక నార్మల్ వ్యక్తి, ఒక అమ్మా నాన్నలకు పుట్టినటువంటి శరీర కోరికల ద్వారా పుట్టినటువంటి హేబేలు యొక్క రక్తం, కయ్యను చంపేసాడు, తమ్ముడిని చంపేస్తే ఆ రక్తం అంట మొరపెడుతుందని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి ఇప్పుడు మనం రక్తం దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ రక్తం ఏం చేస్తుంది? అసలు ఎందుకు తీసుకోవాలి? ఆనవాయితీయా? బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా తీసుకోవాలి కాబట్టి ఏదో ఒక టైంలో వచ్చి కూర్చొని తీసుకోవచ్చా? లేక నిజంగా మొరపెట్టి మన పాపములను ఒప్పుకొని కడుక్కొని బలలో చేయాలి? కాబట్టి ఈ రోజున ఇలాంటి ధ్యాస తగ్గిపోయింది. అందరికీ కూడా ఏ ధ్యాస అంటే చర్చికి వెళ్ళొచ్చు, ఏదో ఒక టైంకి వెళ్ళొచ్చు. ఆ చివరి నిమిషంలో ఒక ఆ లక్ష్మి అని ఒక అమ్మాయి ఇక అయిపోయింది బల్లారాధన, ఆ అమ్మాయి అప్పుడు వచ్చింది, గేదెలు తోలుకొని పోయి అంట చివరిలో వచ్చింది, 12 గంటలకు 12:30కు వచ్చింది. క్లోజ్ చేస్తాం బల్లారాధన ఇవ్వండి. ఎలా ఇస్తారమ్మా? ఇప్పుడు చివరి ప్రార్థన కూడా అయిపోయింది, ఇంకా ఆశీర్వాదం దగ్గరే ఉన్నాం. ప్రియులరా, ఇలాంటి పరిస్థితులు బల్లారాధన రోజు కూడా దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతే దేవుడు మొరపెట్టి బాధపడ్డా, ఆయన బాధపడ్డా. ఒక మానవుడి యొక్క రక్తం మొరపెడుతున్నప్పుడు దేవుని రక్తము అంతకన్నా ఎక్కువ బాధపడదా? ఆలోచించేది. అందుకని బైబిల్లో అంటాడు, రక్తాపరాధము కలగకుండా చూసుకొనుడి. రక్తాపరాధం కలగకుండా చూసుకోండి. ప్రియులారా, మరి ఏం చేస్తుంది? 4 మాటలు మనం విని ముందుకెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యేసు యొక్క రక్తం ఏం చేస్తుందో వ్రాయబడింది. ఏమవుతామంట చెప్పండి? రక్తము ద్వారా నీతిమంతులం అవుతాం. హల్లెలూయా. నిజం ప్రియులారా, చాలామందికి ఇవి అర్థం కావట్లేదు. నిజంగా నువ్వు తీసుకుంటున్నది యేసు రక్తమని నువ్వు భావించి తీసుకుంటూ ఉంటే నువ్వు ఎలా మారుతావు? నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మారుతావు. నీ యొక్క మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ చేస్తాడు దేవుడు. పాత కాలపు పద్ధతులన్నీ మారిపోతాయి. తీతు పత్రిక 3వ అధ్యాయంలో రాసినట్టుగా దేవుని యొక్క ప్రేమలో పూర్వం మనం ఎలాంటి వారమో ఆ యొక్క వచనంలో మనకు కనపడతా ఉంది. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. మునుపు అంటే దేవుడి దగ్గరికి రాక మునుపు, అలాగే బాప్తిజం తీసుకోక మునుపు, అలాగే బలలో పాల్గొనక ముందు అని అర్థం. ఎలాగంట? అవివేకులము, అవిధేయులు, మోసపోయిన వారు, అదండి. ఇప్పుడు నువ్వు పునర్జన్మ పొందావా లేక మీ అమ్మా నాన్నల జన్మతోనే ఉన్నావా? రక్షణ పొందాము అని అంటే అది మరొక జన్మ. అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడుతున్నటువంటి హృదయం, జీవితం, రక్షణ అనేది అది. ఒకవేళ ఇంకా అందులో రాయబడినట్టుగా 3వ వచనం ప్రకారంగా మునుపు మనము ఉన్నట్లుగా కనుక ఉన్నట్లయితే ఏం పొందలేదని అర్థం? పునర్జన్మ సంబంధమైన స్నానము చేయలేదు. నీళ్ళల్లో ముంచారండి పాస్టర్ గారు, మరేం చెప్పలేదమ్మా? చెప్పారండి. చేస్తున్నావమ్మా? కుదరట్లేదండి. చాలామంది చెప్పే మాటలు
మొదట్లో ఆసక్తిగా వెళ్తాం. పెళ్లి కాకముందు చాలా ముందుగా వెళ్ళి డ్రమ్ములు కొట్టి పాటలు పాడి ఊడ్చి తుడిచి వందనాలు అయ్యగారు నీళ్లు తెచ్చిపెట్టి టిఫిన్ తెచ్చిపెట్టి భోజనం తెచ్చిపెట్టి అబ్బో చాలా చాలా చేస్తాం. ఎంత ఇష్టమో నాకు మందిరం అంటే అంటాం. పెళ్ళైన తర్వాత మందిరం ఇష్టం ఉండదా? ఆ పెళ్లి చేసింది ఎవరు? దేవుడు కాదా? మర్చిపోతాం. పిల్లలు వచ్చారండి, పిల్లలు వస్తే మేము ఇంతకన్నా చిన్న పిల్లల్ని తీసుకొని మేము చర్చికి వచ్చాం. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా ఆలోచించి. ఎందుకు అంటే మనకు మేము దేవుని మీద ఆశ. ఎంతసేపు అండి? 2 గంటలు మనము దేవుడి సన్నిధిలో కూర్చోలేమా? ప్రార్థించలేమా? అడగలేమా? బతిలాడుకోలేమా? మిగతా 22 గంటలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు కదా. 2 అవర్సే కదా దేవుడికి ఇస్తూ ఉంది. ఆ 2 అవర్స్ కూడా దేవుడికి ఇవ్వవా? ఇది వరకు ఎక్కువ సమయం దేవుడిలో గడిపావు పెళ్లి కాకముందు. మరి పెళ్ళైన తర్వాత మరి కనీసం ఇవ్వాల్సినటువంటి స్థానం ఆయనకి ఇస్తున్నావా? ఆలోచించి. ఒకవేళ కనుక నువ్వు ఇస్తే ఎలా మారుతావు? నీతిమంతులుగా మారుతారు. రెండవది ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏం కలుగుతుందంట రక్తం వల్ల? విమోచన. దేని నుండి విమోచన? అపవాది క్రియల నుండి. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి బంధముల నుండి మరి పరలోక సంబంధమైన దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏమవుతుందంట? ఈ యొక్క విమోచన చేయడం. నా విమోచకుడా యేసయ్యా. ఎంత చక్కని పాట! ఎవరైనా నా విమోచకుడు, నన్ను మార్చిన దేవుడు, నన్ను మార్చే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, హత్తుకునే దేవుడు. ఏమండి, ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడే. 3వ పాయింట్లోకి వస్తున్నాను. ఎఫ్ఎస్సీ పత్రికలోనే 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతున్నాము? లోకానికైతే దూరం అవుతాము, క్రీస్తుకైతే దగ్గర అవుతాం. దేని ద్వారా? రక్తం ద్వారా. ఎందుకంటే DNA టెస్ట్లు అంటారు, లేకపోతే బ్లడ్ టెస్ట్ అంటారు. అంటే మనకు ఏదైనా గాయం అయితే మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడండి, నా కొడుకు కూతురు ఉంది, ఎక్కించండి అని అంటే చూడాలండి రక్తం అంటారు. అదేంటి? రక్తం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదా? ఉండదు. అయితే దేవుని రక్తము ఇక్కడ మనకి చెప్పబడేటువంటి 8 గ్రూపుల్లో లేనటువంటి రక్తం అయింది. ఏంటి ఆ రక్తం? దాని నెంబర్ ఏంటి? యు. ఓ అనేది యూనివర్సల్ అంటారు భూమి మీద. కాదు, ఇది యు. యు అంటే యూనివర్సల్. అంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఈ రక్తము పనిచేస్తుంది, ఈ రక్తము బాగు చేస్తుంది, ఈ రక్తము విమోచిస్తుంది. ఈ రక్తము దేవుని యొక్క ప్రేమలో దేవుడికి సమీపంగా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన రక్తంతో పుట్టిన పిల్లలు అవుతాం ఈ రక్తం తీసుకుంటే. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్న దగ్గర ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాము? ఈ రక్తంలో పాలు పంచుకుంటే దేవుని వద్ద ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. 4వ పాయింట్లోకి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యంలో ఏమని మనకు కనపడతా ఉందంటే, శాంతి సమాధానాలు మీకు నేను దయచేస్తానని చెబుతున్నాను. దేవుని యొక్క రక్తం తీసుకునే వాళ్ళు గొడవను పెంచరు, సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రోజున యేసు రక్తం ఏం చేస్తుందండి అని నువ్వు గనక అడిగినట్లయితే, ఈ వాక్య భాగములను నువ్వు గమనించుకుంటే నీ హృదయం మార్చాలి. మనం ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తాం. అలాగే మరొక పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే 5వ పాయింట్లోకి హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 14వ వచనం. ఈ రక్తం ఏం చేస్తుంది మనల్ని? ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే నువ్వు చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేది ఎవరు? ఇప్పుడు రక్తం. ఎందుకని? ఏం రక్తం ఏం చేస్తాడంటే ఇందాక చెప్తున్నాం కదా, మూలవాక్యంలో మొరపెడుతుంది అది. నువ్వు కనుక నిజంగా దేవుని రక్తం అని తీసుకుంటే నీ లోపల ఏం చేస్తుందంటే, ఏ చేయబాకు, ఏ ఇలా అనబాకు, ఏ ఇలా ఉండబాకు, అక్కడికి వెళ్ళబాకు, ఇక్కడికి వెళ్ళబాకు, ఏమంటే అది చేయబాకు ఇచ్చేబాకు అని చెప్తూ ఉంటుంది. మనస్సాక్షి అది. దేవుడి యొక్క వాక్యం అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తల కార్యగ్రంథము కాబట్టి మనము నీళ్ళ బాప్తిజం అయితే తీసుకొని ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ బాప్తిజం ఏది? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాలి అంటే నీ తప్పులను ఒప్పుకుంటూ, పాపమును ఒప్పుకుంటూ, సమాధాన పడుతూ యేసు రక్తంలో పాల్గొంటే, ఇప్పుడు యేసు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ కలిగినవాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎవరు అవుతాం? పరిశుద్ధులుగా మారుతాం. మరియు ఆయన యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. యెహోషువ మీద ఆత్మ ఉంది, మోషే మీద ఆత్మ ఉంది, ప్రియులారా అబ్రహాం మీద ఉంది, ఇస్సాకు మీద ఉంది, యాకోబు మీద ఉంది. ప్రియులారా బైబిల్లో అనేక మంది మీదకి దేవుడు యొక్క ఆత్మ వచ్చినప్పుడు వారు దేవుణ్ణి గణపరిచారు తప్ప లోకంలో దేన్ని గణపరచలేదు. కాబట్టి మనము పరిశుద్ధపరిచే రక్తంగా ఇది ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13వ అధ్యాయం 12వ వచనం. ఎందుకంట? తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి. ఎందుకంటే ఈ రక్తం మనల్ని పరిశుద్ధపరచడానికి. మన తప్పులను లోపలే రోమాపత్రికలు అంటాడు, నువ్వు ఎలాగ ప్రార్థన చేయాలో నీకు తెలియదు, ఆత్మే మన పక్షమున మూలుగుచున్నది అన్నాడు. మనకు తెలియదు, ఇంక లోపలికి వెళ్ళింది కదా. నీకు ఇంజక్షన్ ఇచ్చారు, నీకు ఇంజక్షన్ ఇచ్చినటువంటి ఒక పావు గంటకో అరగంటకో ఏమని తెలుస్తుంది? జ్వరం తగ్గినట్టు తెలుస్తుంది. అప్పటిదాకా కాలిపోతున్నటువంటి శరీరము చల్లబడిపోతుంది, చెమటలు పడుతుంది. ఏం జరిగింది? లోపలికి పంపించామే ఒక వైలు ఇంజక్షన్ని, ఇంత పెద్దదే, ఒక 2 ml ఎంతో ఉంటుంది. అది అంత ఇంజక్షన్ తీసుకుంటేనే నీ యొక్క బాడీ అంతా చల్లబడిపోయి జ్వరం అంతా తగ్గిపోతూ ఉంది. మరి యేసు రక్తం తీసుకున్నప్పుడు మరి 2 ml కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము. మరి ఇంత రక్తం తీసుకున్నప్పుడు నీలో మార్పు రావద్దా? రావట్లేదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఇంజక్షన్ కన్నా, నిరోబియాన్ ఇంజక్షన్ కన్నా అన్నిటికన్నా పవర్ఫుల్ కలిగినటువంటి రక్తం ఇది. కానీ ఆ పవర్ని క్రైస్తవులు అనుభవించట్లేదు. దాన్ని అనుభవించి నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించలేకపోతున్నాం. ఒక ఊరు వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్తాం కదండి, ఒక పెళ్ళికి వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్తాం. తయారు మా తమ్ముడు పెళ్ళి, త్వరగా వెళ్ళాలి మనం. ఎంత ఆతురతో దేవుడి సన్నిధి అంటే, పోదాంలే, కుదరలేదులే, ఏం చేద్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే, ఎన్ని మాటలు మాట్లాడతాము. దేవుడి దగ్గరికి వచ్చేసరి, పెళ్లి దగ్గరికి వచ్చేసరి కుదరదు. వారం రోజులు ముందు రమ్మన్నాడు మా తమ్ముడు. పరుగు పిల్లల్ని తీసుకొని బడి ఉన్నా కూడా మేడంకి చెప్పి, అమ్మా మా తమ్ముడు పెళ్లి కాబట్టి నేను రాను, ఒక వారం రోజుల పాటు. ఎన్ని పర్మిషన్లు తీసుకొని, భర్తకి కుదరకపోతే సరే పెళ్ళి ముందు రోజన్నా రండి సెలవు పెట్టుకొని అని చెప్పి ఎంత హైరాణ చేస్తామండి. యేసు రక్తం దగ్గరికి రావాలంటే యేసు రక్తం అంటే నీకు లెక్కలేదు. లోకంలో ఉన్న అనేక కార్యక్రమాలంటే లెక్క ఉంది, కానీ దేవుడు అంటే లెక్క లేదు. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిందే.
మొదటి అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తము వలన మనం ఏం కాబడుతున్నాం? ఏం చేస్తాను? పవిత్రులుగా, అంటే నీలో ఉన్నటువంటి దోషం ఇప్పుడు ఆ పాత్రలు కడిగాం, ఏమైనా ఇప్పుడు పవిత్రమైంది. అంతకుముందు దుమ్ము ధూళితో ఉన్నటువంటి పాత్రలు నెలకోసారి మనం తీస్తూ ఉంటాం. అవి ప్రియులరా, మరి నెల రోజుల నుంచి అలాగ ఉంచుకొని మరి దాన్ని ఏం చేయాలంటే శుభ్రపరచుకోవాలి. మామూలు నీళ్ళతో కాదండి, మంచి సబ్బుతోటి దాన్ని క్లీన్ చేద్దాం, మంచి నీళ్ళతో దాన్ని క్లీన్ చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క రక్తమును దానిలో ఇప్పుడు మనము పోస్తూ ఉన్నాం కాబట్టి అవి ఎంతో పవిత్రంగా ఉండాలి ఆ పాత్రలు. ఆ భయం ఉంటే మనం అలా చేస్తాం. ఆ భయం లేదనుకోండి, నార్మల్గా ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. చాలు చాలు. రక్తాన్ని బట్టి మనము జయించవచ్చు. అయితే ఆ కింద మాట చదివినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఇప్పుడు చదవండి. అది అంటే మధ్యలోనే జారిపోతారు. రెండవ గ్రంథం ప్రకారంగా రక్షణ అయితే పొందుతారు, బల్లారాధనకైతే వస్తారు, కానీ ఎక్కడి దాకా ఉండరంట? మరణము వరకు నమ్మకంగా ఉండరంట. మత్తయి సువార్తలో ప్రభువారే మాట్లాడతారు, అంతము వరకు సహించిన వాడికే రక్షణ పొందుతారు. మనం అనుకుంటున్నాం బాప్తిజం తీసుకుంటే రక్షణ వచ్చేసింది, బలారాధన తీసుకుంటే రక్షణ వచ్చేసింది, బైబిల్ చదివితే రక్షణ వచ్చేసింది, దేవుని పని చేస్తే రక్షణ వచ్చేసింది, పాటలు పాడితే రక్షణ. కాదు, అంతము వరకు సహించాలి. ఎంతమంది జారిపోతూ ఉన్నారు బాప్తిజాలు తీసుకున్న తర్వాత? ఎంతమంది దేవుడి సన్నిధిని మర్చిపోతూ ఉన్నారు బాప్తిజాలు తీసుకున్న తర్వాత? ఎంతమంది దైవ ధ్యానం చేస్తూ ఉన్నారు? ఎంతమంది తమ హృదయంలో వాక్యమును దాచుకున్నారు? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొందును దేవా, నే పాపము చేయకుండా. ఏం చేయకుండా? ఎందుకు? వాక్యం మనలో ఉంది. ఎంతమంది క్రైస్తవుల దగ్గర వాక్యం ఉంది? ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటి అని అడిగితే చెప్పలేకపోతున్నావంటే నువ్వు వాక్యాన్ని వింటున్నావా, గ్రహిస్తున్నావా? ఆలోచించి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో రక్తం ఏం చేస్తో మనము విన్నాం. నీకు గనక హృదయం ఉన్నట్లయితే, నువ్వు గనక వాక్యం జాగ్రత్తగా విన్నట్లయితే, వీటిని పెట్టుకొని ప్రభువా నేను ఎలాగున్నానని నువ్వు పరిశీలన చేసుకొని దేవుడి నామని మహిమపరచాలి. చిన్న పరిస్థితి.